ఆయన మాట నిలబెట్టి భక్తుని యొక్క వాక్కు ఎంత గొప్పదో నిరూపణం చేసింది. అందుకే కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన. త్రేతాయుగం వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి యొక్క అవతారం సర్వోత్కృష్టమైనటువంటి అవతారం. ఎందుచేత అంటే అసలు ధర్మాన్ని పట్టుకున్నటువంటి నరుడు ఎంత గొప్ప స్థితికి వెడతాడు అన్నదాన్ని నిరూపణం చేసినటువంటి అవతారం రామావతారం. అందుకే సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషవ ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన ధర్మాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మారీచుడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్ర ప్రభువు. అటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తి యొక్క కీర్తి యుగాలు మారిపోయినా ఉండిపోతుందని, నరుడిగా పుట్టినటువంటి వాడు పురుషోత్తముడు కాగలడని నిరూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే ఆ రాముని యొక్క కథ చెప్పబడినటువంటి శ్రీరామాయణం వేదోపబృంహణమైంది. వేదం చదువుకుంటే ఎలా ప్రవర్తించాలో, ఏది ఆచరించాలో తెలుస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అంటాడు గీతాచార్యుడు. ఒక